ఏ టెక్నాలజీ రోజు రోజుకి అడ్డు అదుపు లేకుండా ఎదుగుతూ వెళ్తుంది అనమాట. ఇవాళ ఎన్విడియా కంపెనీ వాళ్ళు కొత్త ఏ అప్డేట్ ని తీసుకొచ్చారు. వీళ్ళు కొత్తగా ఒక ఏ మోడల్ తీసుకొచ్చారు. దీంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఇవాళ మనం ఒక గేమ్స్ ఆడుతూ ఉంటాం. అయితే ఆ గేమ్స్ మనం ఎలా నగ్గాలి, కొన్నిసార్లు పెద్ద పెద్ద గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ లో కనిపించే ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ కనిపించే క్యారెక్టర్స్ ఏంటో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. అటువంటి టైంలో ఎటువంటి స్ట్రాటజీస్ వేయాలి, లేదంటే మనం ఒక గేమ్ ఆడుతున్నప్పుడు మన క్యారెక్టర్స్ ని డెవలప్ చేస్తూ ఉంటాం. సో వచ్చిన కాయిన్స్ యూస్ చేసుకుని ఎలా డెవలప్ చేస్తే మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇలా స్ట్రాటజీస్ బిల్డ్ చేయడం కోసం ఒక ఏ టూల్ని అయితే డెవలప్ చేశారు. ఆ పర్టికులర్ ఏ మోడల్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఎన్విడియా అద్భుతాన్ని తెలుసుకునే ముందు ఒకసారి మనం ఎన్విడియా వాళ్ళు రిలీజ్ చేసిన ఒకసారి వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత మనకి ఎన్విడియా వాళ్ళు అద్భుతం ఎలా చేశారో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం. సో మీరు వీడియో చూసిన తర్వాత ఎన్విడియా కంపెనీ వాళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తున్నారంటే గేమ్ అసిస్టెంట్స్ని క్రియేట్ చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో. అంటే ఒక గేమ్ అసిస్టెంట్ని యూజ్ చేసి మనం ఆ గేమ్ని ఎలా గెలవచ్చు, మీకు ఏ డౌట్ వచ్చినా ఆటోమేటిక్గా ఒక గాడ్జిల్లా గేమ్ ఆడుతున్నప్పుడు అక్కడ ఒక అసిస్టెంట్ని యూజ్ చేసి దాని దగ్గర మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ గేమ్లో ఆ గాడ్జిల్లా ఏంటి, ఆ గాడ్జిల్లా మనకి ఎలా పర్ఫామ్ చేయాలనుకుంటే ఇన్పుట్ అడిగితే దానికి సంబంధించిన అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని ఎలా డెవలప్ చేశారో స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ జీ అసిస్ట్. ఇక్కడ ప్రాజెక్ట్ జీ అసిస్ట్ ఎలా పనిచేస్తుందంటే గేమర్స్ ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళ ఇన్పుట్స్ ని వాయిస్ రూపంలో తీసుకుంటుంది, లేదంటే టెక్స్ట్ ఇన్పుట్స్ రూపంలో తీసుకుంటుంది. దాంతో పాటుగా ఒక స్నాప్ షాట్ తీసుకుంటుంది. ఆ గేమ్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని స్నాప్ షాట్ తీసుకుంటుంది స్క్రీన్ షాట్ కింద. ఆ పర్టికులర్ స్క్రీన్ షాట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి పంపిస్తుంది అనమాట. మరి ఏ టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారంటే కంప్యూటర్ విజన్ ద్వారా. దానికి సంబంధించిన బ్లాక్ డయాగ్రామ్ ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్పుట్ వచ్చి ఎవరైతే గేమ్ ఆడతారో ఆ గేమర్ సంబంధించిన వాయిస్ లేదా టెక్స్ట్ ఇన్పుట్ తీసుకుంటున్నారు. దాని తర్వాత స్క్రీన్ ఇన్పుట్ ఉంటుంది. అంటే మనం ఏదైతే గేమ్ ఆడుతూ ఉంటామో ఆ గేమ్ సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకుంటారు. దాని తర్వాత యాప్ సిస్టమ్స్, పర్టికులర్ గా మనం ఏదైతే ఆ అప్లికేషన్ యూజ్ చేస్తాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఇన్పుట్ తీసుకున్న తర్వాత దాన్ని స్పీచ్ రికగ్నిషన్ ద్వారా మార్చుకుంటారు. అంటే ఇది వాయిస్ లేదా టెక్స్ట్ దాన్ని ఇన్పుట్ గా తీసుకుంటారు. దాని తర్వాత స్క్రీన్ ని ఎలా తీసుకుంటున్నారు అంటే కంప్యూటర్ విజన్ ద్వారా మనం ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ని కంప్యూటర్ విజన్ ఏఐలోని కంప్యూటర్ విజన్ ద్వారా స్కాన్ చేసుకుని ఆ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. యాప్ సిస్టమ్ ని ఏపీఎస్ ద్వారా ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఫైనల్ గా ఈ 3 ఇన్పుట్స్ ఎక్కడ ప్రాసెస్ అవుతాయంటే నాలెడ్జ్ డేటాబేస్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ జీ అసిస్ట్ ద్వారా. అక్కడ నాలెడ్జ్ డేటాబేస్ కి ఇన్పుట్ ఇస్తారు. అలానే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే వీళ్ళ ఏఐ మోడల్ ఏదైతే ఉంటుందో దానికి ఇన్పుట్ వెళ్తుంది. దాని తర్వాత ఫైనల్ గా అవుట్పుట్ ఇచ్చి టెక్స్ట్ టు స్పీచ్ లో వస్తుంది. అంటే మనకి కింద ఎన్విడియా కంపెనీ వాళ్ళ జీ అసిస్ట్ దగ్గర ఐదర్ మీకు టెక్స్ట్ లో అవుట్పుట్ వస్తుంది లేదా స్పీచ్ లో అవుట్పుట్ వస్తుంది. మీరు పలానా గేమ్ లో మీరు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ పర్టికులర్ మూవ్ చేస్తే మీరు నెగ్గే అవకాశం ఉంటుందని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అది ఆ టెక్స్ట్ లేదా స్పీచ్ ఎలా వస్తుంది, ఏ అసిస్టెంట్ ద్వారా మనకి బయటకు వస్తుంది. ఈ పూర్తి సమాచారం GeForce RTX AI PC ద్వారా క్లౌడ్ లో ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అవుతుంది అనమాట. ఇది వీళ్ళు రివీల్ చేసిన పూర్తి ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ పర్టికులర్ జీ అసిస్ట్ ఎలా పనిచేస్తుందో పూర్తి సమాచారం. దాంతో పాటుగా వీళ్ళు ఆ డెమో ఫీచర్ ని కూడా చూపించారు. యాక్టివేటెడ్ బై ప్రెసింగ్ ఏ హాట్ కీ ఆర్ యూజింగ్ ఏ వేక్ ఫ్రేజ్. సో మీరు ఈ అసిస్టెంట్ ని ఎలా ఆన్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక కంట్రోల్ ఎస్ లేకపోతే కంట్రోల్ ఎన్ ఒక డీటెయిల్ ఇస్తారు. దాన్ని మీరు ప్రెస్ చేస్తే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. దాని తర్వాత అసిస్టెంట్ కెన్ హెల్ప్స్ ప్లేయింగ్ విత్ క్వశ్చన్స్ దే ఆఫెన్ ఫైండ్ themselves looking up online, whether it's about quests, items, lore or difficult to tackle bosses, survival ascent. It may suggest that the best early game weapon and where to find the necessary materials to craft it. So once మీరు ఆ ఏ అసిస్టెంట్ బాక్స్ ని ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు ఏమేమి అడగచ్చు అంటే మీరు పర్టికులర్ గా అక్కడ ఏమన్నా డ్రాప్స్ ఉంటే ఆ గేమ్ సంబంధించిన డ్రాప్స్ గురించి చెప్తుంది. లేదంటే బాస్ ని ఫైట్ చేసినప్పుడు ఆ బాస్ ని గెలవాలంటే ఎటువంటి టాక్టిక్స్ యూజ్ చేసుకోవాలో చెప్తుంది. ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ లో వీళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంటే సర్వైవల్ అసెంట్ అనే ఒక గేమ్ లో ఏ గేమ్ బెస్ట్ గేమ్, ఈ గేమ్ కి
బెస్ట్ వెపన్ ఏంటో దాన్ని సజెస్ట్ చేసింది. ఇక్కడ చూడండి, ద బెస్ట్ ఎర్లీ గేమ్ వెపన్ ఇస్ ద స్పియర్. సో స్పియర్ ని తీసుకుని అయితే మీరు వెళ్ళండి, కత్తిని తీసుకుని వెళ్ళండి, దాంతో అయితే మీరు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఇన్పుట్ ఇచ్చింది. దాని తర్వాత ఇచ్చింది ఏంటంటే లెవరేజింగ్ ఏఐ విజన్ మోడల్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గేమ్ విండో. ద ఏఐ అసిస్టెంట్ కెన్ అడ్వైస్ వెదర్ an on-screen dinosaur should be avoided or different approaches to camping a particular beast. ఇక్కడ ఈ ఇన్పుట్ ఏమని ఇచ్చిందంటే ఈ పర్టికులర్ ఒక గేమ్ స్క్రీన్ లో ఆ పర్టికులర్ డైనోసార్ ని చూసి ఈ డైనోసార్ ని మనం దాంతో పాటు గొడవ పడాలా లేకపోతే కామ్గా అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఒక ఇన్పుట్ ఇస్తే అక్కడ ఏమని ఇచ్చింది, టు టేమ్ ఎ టైటానోసార్ you need to knock it out using cannonballs or rockets aimed to its head. Once unconscious, place a platform saddle in its inventory by tame it instantly. Note that the titanosaur cannot be fed and will eventually starve if not used quickly. So దీన్ని మీరైతే cannonballs మీద హిట్ చేయాలి, లేకపోతే రాకెట్స్ ద్వారా మీరు దాన్ని హెడ్ భాగం మీద కనుక మీరు అటాక్ చేస్తే అప్పుడు అది అన్కాన్షియస్ వెళ్ళిపోతుంది, అప్పుడు మీరు దాని మీద గెలిచే అవకాశం అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చింది. ఇక ఈ గేమ్ లో చూడండి ఇక్కడ ఏం ఇన్పుట్ ఇచ్చారంటే ఈ పర్టికులర్ వీళ్ళకి చాలా రీసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ పాయింట్స్ ఉంటే వేర్ షుడ్ ఐ స్పెండ్ మై నెక్స్ట్ స్కిల్ పాయింట్. ఇక్కడ ఒక పలానా ఒక గేమ్ లో ఆ స్కిల్ పాయింట్స్ చాలా వచ్చినాయి, ఆ పాయింట్స్ ని దేన్ని పెంచుకోవడానికి హెల్ప్ చేసుకున్నావు, ఉదాహరణకి స్టామినా, ఫుడ్, వాటర్, దీన్ని అడుగుతుంటే ఇక్కడ ఏమైనా అడిగిందంటే గివెన్ యువర్ కరెంట్ డేటా యూ షుడ్ కన్సిడర్ స్పెండింగ్ యువర్ నెక్స్ట్ స్కిల్ పాయింట్ ఆన్ స్టామినా. యువర్ స్టామినా ఇస్ కరెంట్లీ 0. సో స్టామినాని పెంచుకోమని చెప్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ జీ అసిస్ట్ మన పర్ఫార్మెన్స్, గేమ్ పర్ఫార్మెన్స్ కూడా పెంచుకోగలుగుతుంది అనమాట. మోడర్న్ గేమ్స్ డిమాండ్ పీక్ పర్ఫార్మెన్స్, ఫార్మ్ అవర్ సిస్టమ్స్ ఫర్ స్మూత్ ఇమ్మెన్సివ్ గేమ్ ప్లే బట్ determining the best PC and game setting for you. Extremely useful performance tuning. Let's check out a Gen Force RTX PC playing CD Projekt Red's critically acclaimed game Cyberpunk 2077. With a simple prompt, Project G Assist can evaluate your system's configuration and performance and instantly tune it for an optimal experience. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఏదైనా ఒక గేమ్ ఆడేటప్పుడు ఆ పర్టికులర్ పర్సనల్ కంప్యూటర్ లో కొన్ని సెట్టింగ్స్ అనేవి మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎటువంటి సెట్టింగ్స్ మార్చుకోవాలనేది కూడా మీరు ప్రాంప్ట్ అడగొచ్చు. కెన్ యూ ఆప్టిమైజ్ మై సెట్టింగ్స్ ఫర్ ఇమేజ్ క్వాలిటీ అని అడిగితే ఆటోమేటిక్ గా ఈ సైబర్ పంక్ 2077 అనే గేమ్ కి హైయెస్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ అనేది రికమెండ్ చేస్తుంది. ఇలాగా మనం ఆడే గేమ్ కి ఎటువంటి గ్రాఫిక్స్ పెట్టుకోవాలో కూడా ఇది రికమెండ్ చేస్తుంది అనమాట. ఇవి కాకుండా అసిస్టెంట్ కెన్ ట్రాక్ అండ్ గ్రాఫ్ ఫ్రేమ్స్ రేట్, పవర్ యూసేజ్, పీసీ లేటెన్సీ అండ్ అదర్ హార్డ్వేర్ స్టాటిస్టిక్స్ సజెస్టింగ్ వేస్ టు ఇంప్రూవ్ దెమ్ వెన్ ప్రాంప్టెడ్. ఇవి కాకుండా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీరు అసిస్టెంట్ ఏమైనా డీటెయిల్స్ అడిగితే ఆ పర్టికులర్ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ ఫ్రేమ్ రేట్స్ ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, మీ పవర్ కన్సంప్షన్ ఏదైతే మీ ల్యాప్టాప్ లేదంటే మీ సిస్టమ్ సంబంధించిన పవర్ యూసేజ్ ఎలా ఉంది, లేటెన్సీ ఎంత తేడా ఉంది, మీరు ఇన్పుట్ కి దాని అవుట్పుట్ కి ఎంత తేడా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడంతో పాటుగా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది డీటెయిల్స్ కూడా ఇస్తుంది. ఇంటెలిజెంట్లీ ఫైండ్స్ వే టు ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్ పర్ వాట్, డైనమికల్లీ అండర్ వోల్టింగ్ ద జీపీయూ. అది కాకుండా ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మన వాట్స్ అంటారు, మన ఎనర్జీ ఏదైతే బ్యాటరీ నుంచి యూజ్ చేసుకుంటూ ఉంటామో ఆ వాటేజ్ ని ఎలా తగ్గించాలో కూడా ప్లాన్ చేసుకుంటుంది. సచ్ as డైనమికల్లీ అండర్ వోల్టింగ్ ద జీపీయూ వైల్ రెస్పెక్టింగ్ ఏ ఫ్రేమ్ రేట్ టార్గెట్. ఎలా చేస్తుందంటే ఒక జీపీయూ పర్ఫార్మెన్స్ ని అండర్ వోల్టింగ్ చేసి ఒక పర్టికులర్ ఫ్రేమ్ ని టార్గెట్ చేసుకుని దాన్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ తగ్గకుండానే ల్యాప్టాప్స్ కానీ ఇతర మీరు వాడే పీసీస్ లో కానీ జీపీయూ సంబంధించిన కొంచెం వోల్టేజ్ ని తగ్గించుకుంటా మీకు పవర్ పెంచే విధంగా కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ఇవి కాకుండా బోల్డ్ అని గేమ్స్ ఫీచర్స్ ఉంటాయి, ఆ కంట్రోల్ ప్యానల్స్ యూజ్ చేసి పలానా గేమ్ ఆడేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్పుట్ ఇచ్చినా దానికి సంబంధించిన అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ జీ అసిస్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఈ జీ అసిస్ట్ అనే ఒక ఏఐ మోడల్ మనకి ఆల్రెడీ ఎవరైతే గేమర్స్ ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళ సైన్ అప్ చేసుకుంటే కనుక ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సైన్ అప్ మీద ప్రెస్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే కనుక వాళ్ళకి ఎర్లియర్ యాక్సెస్ వస్తే కనుక వాళ్ళు నోటిఫికేట్ చేసే అవకాశం ఉంటుంది ఎవరైనా గేమర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఓవరాల్ గా అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. గేమ్స్ ఆడటమే కాదు, మనం ఇప్పటి వరకు ఏదైతే గేమ్స్ ఆడే ఇప్పుడు మన గేమ్స్ ఎలా గెలవాలో కూడా మనకు చెప్తుంది ఎన్విడియా జీ ఫోర్స్ ప్రాజెక్ట్ ద్వారా. ఇది మనకి పూర్తిగా ఎన్విడియా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన అవుట్ ఆఫ్ ది బాక్స్ గేమ్ అసిస్ట్ సంబంధించిన పూర్తి సమాచారం. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.